అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అందులోవే మరికొన్ని అంశాలు. తెలివితేటలు, మార్కులు. పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థి పొందే మార్కులు ఎంత మేరకు వారి తెలివితేటలను ప్రతిబింబిస్తున్నాయనే అంశంపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. బట్టి పట్టడం వల్ల సంపాదిస్తున్న మార్కులు తెలివితేటలను ప్రతిబింబించలేవని కొందరంటుంటే, అందరు పిల్లలు బట్టి మార్కులు సంపాదిస్తున్నారని ఎలా సాధారణీకరించగలమని మరికొందరంటారు. నేడు పాఠశాలలు, కళాశాలల్లో చెప్పే చదువుకు నిజ జీవితానికి పెద్ద సంబంధం లేనందువల్ల మార్కుల ఆధారంగా తెలివితేటలను నిర్ణయించటం సరికాదనేది ఎక్కువగా వినిపించే అభిప్రాయం. విద్యారంగంపై లోతైన అవగాహన కలిగిన వారి మాటల్లో చెప్పాలంటే, మార్కులనేవి పిల్లల తెలివితేటలను కొంతవరకు మాత్రమే ప్రతిబింబిస్తాయి, కానీ పూర్తిగా మార్కుల ఆధారంగా మాత్రమే తెలివితేటలు అంచనా వేయటం తప్పు. అలాగే తల్లిదండ్రుల విద్యాస్థాయి, పిల్లల చదువు. పిల్లలు చదువుల్లో బాగా రాణించాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా బాగా చదువుకున్న వారై ఉండాలన్న నియమమేదీ లేకపోయినా, తల్లిదండ్రులు మంచి విద్యావంతులై ఉండి చదువు గురించిన అనేక విషయాలపై మంచి అవగాహన కలిగి ఉంటే నిస్సందేహంగా పిల్లల చదువుపై మంచి ప్రభావం పడుతుంది. ఇది పిల్లల చదువుల్లో బాగా రాణించటానికి ఉపయోగపడుతుంది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల పిల్లలు కూడా చదువుల్లో మంచి ప్రతిభ కనపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తల్లిదండ్రుల చదువుకు పిల్లలు చదువుల్లో రాణించడానికి దగ్గర సంబంధం ఉండటం తోసిపుచ్చలేమని పరిశోధనలు చెబుతున్నాయి. చదువు వ్యాపారం. నేడు చదువు వ్యాపారం అయిపోయిందని చాలామంది చేసే వ్యాఖ్యానాలను విశ్లేషణాత్మక దృష్టితో చూడాలి. విద్యారంగంలో పాఠశాలలు, కళాశాలలు నడిపిస్తున్న వారందరూ వ్యాపార దృష్టితో మాత్రమే నడిపిస్తున్నారని చెప్పటం సరికాదు. అందరూ సమాజ సేవలో భాగంగా సేవాభావంతో విద్యా సంస్థలు నడుపుతున్నారని కూడా చెప్పలేం. ఏ రంగంలో అయినా రెండు రకాల దృక్పథాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. అలాగే విద్యను వ్యాపార వస్తువుగా చూసేవారు కొందరైతే, సమాజ పరివర్తనకు ఒక పనిముట్టుగా చూసేవారు మరికొందరు. ప్రధానంగా ప్రైవేటు విద్యాలయాల్లో భారీగా ఫీజులు వసూలు చేయటం చదువు వ్యాపారమయం అయిందనే వాదనకు బలం చేకూరుస్తున్నట్లు కనిపించవచ్చు. అయితే నాణానికి మరోవైపు కూడా చూడాలి. నేటి రోజులలో మంచి విద్యను అందించాలంటే యాజమాన్యాలు చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక వసతులు కల్పించటానికి, నిర్వహణకు చాలా ఖర్చు అవుతుంది. నాణ్యమైన విద్య అనేది ఖరీదైనదే అనే మాట వాస్తవం. వ్యాపారంలో భాగంగా మాత్రమే ఖరీదైందని తీర్మానించటం సమంజసం కాదు. కార్పొరేట్ చదువులు, ర్యాంకులు. మంచి మార్కులు, ర్యాంకులు రావాలంటే కార్పొరేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో చదవటం తప్పనిసరి కాదు. కార్పొరేట్ విద్యా సంస్థల్లోని మౌలిక వసతులు, అర్హతలు గల అధ్యాపకులు, పోటీతత్వం వంటి అంశాలు అక్కడ చదివే విద్యార్థుల్లో కొందరికి మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చిపెట్టవచ్చు. సాధారణ పాఠశాలలు, కళాశాలల్లో చదివిన విద్యార్థులు అనేక మంది 10th, ఇంటర్ వంటి అకాడమిక్ పరీక్షల్లో, IIT, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో చాలా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మరికొన్ని అంశాలు తర్వాత చర్చించుకుందాం.